వినుకొండ పట్టణంలోని స్థానిక ఏబిఎం కాంపౌండ్ లోని సాధన ఇన్స్టిట్యూట్ లో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నాయకుల ముఖ్య సమావేశం ఎంఎస్కే భాష అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు మహమ్మద్ కలీం హాజరయ్యారు. మహమ్మద్ కలీం మాట్లాడుతూ గత 29 సంవత్సరాలుగా ముస్లింల న్యాయమైన హక్కుల సాధన కోసం ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ పనిచేస్తోందని తెలిపారు. సంస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో కమిటీలు ఏర్పాటు చేయనున్నామని, ముస్లిం యువకుల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి త్వరలో కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించనున్నామని ఆయన చెప్పారు. అనంతరం సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంఎస్కే భాషను వినుకొండ నియోజకవర్గం ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఇన్ఛార్జిగా నియమించారు. ఈ సమావేశంలో గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ గౌస్ బాషా, కరీముల్లా, పి షరీఫ్, ఎస్కే లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మహమ్మద్ కలీం, అధ్యక్షులు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజున ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ సంస్థను తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేటువంటి ఒక సదుద్దేశంతో ముందుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ని నియోజకవర్గాల వారీగా బలోపేతం చేసుకుంటూ ఇప్పటి వరకు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించడం, అదేవిధంగా ప్రతి మండలంలోనూ పట్టణాల్లోనూ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ మరలా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు పల్నాడు జిల్లాగా మరో జిల్లా ఏర్పడటంతో మరి పల్నాడు జిల్లాలో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించుకొని ఎంఈఎఫ్ని బలోపేతం చేసే భాగంగా ఈ రోజున వినుకొండ నియోజకవర్గం రావడం జరిగింది. అందులో భాగంగానే ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గత 29 సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి ముఖ్య నాయకులతో నియోజకవర్గ స్థాయిలో భారీగా కాకుండా ముందు ముఖ్య నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇచ్చినటువంటి ముఖ్య నాయకుల చేత ఎన్నిక చేసుకొని వారికి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఈ నియోజకవర్గం అయినటువంటి వినుకొండ నియోజకవర్గం మరి మన సోదరుడు భాష ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి సోదరుడు భాష అధ్యక్షత వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమస్యలపైన కూడా ఈ సమావేశంలో చర్చ చేస్తాం. అలానే ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అనేది ఇప్పటి వరకు సామాజిక స్పృహ పైనే ఎక్కువగా కాన్సెప్ట్ చేసింది. ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత 30 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ముస్లింలకు సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి సంస్థ, రాజకీయేతర సంస్థ ఇరు రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు ఏర్పడినటువంటి తెలంగాణతో కలుపుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైనటువంటి ముస్లిం సంస్థను ముస్లింల న్యాయమైన హక్కులను సాధించడం కోసం మరి లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర విధానాలతో ఈ యొక్క సంస్థను ఇప్పటి వరకు దాదాపు 29 సంవత్సరాలుగా ఇప్పటి వరకు కేవలం సామాజిక స్పృహ మీదే మేము పనిచేసుకుంటూ వచ్చి ఈ రోజున మరి సామాజిక స్పృహతో పాటు ముస్లిం సోదరులకు రాజకీయ చైతన్యం కూడా అవసరమైనటువంటి పరిస్థితి ఇవాళ రాజకీయంగా దిక్కుతోలేనటువంటి పరిస్థితుల్లో ముస్లింలు ఉన్నారు. మరి వారి యొక్క బాధ్యత ఏంది? ముస్లిం యువతను ఏ విధంగా రాజకీయంగా చైతన్యవంతం చేయాలి, సామాజిక పరంగా వాళ్ళని ఏ విధంగా వాళ్ళ న్యాయమైన హక్కులు పార్లమెంటరీ వ్యవస్థ మీద విశ్వాసం ఉంచుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా సాధించుకోవాలి అనేటువంటి ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకునే భాగంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ముందు సంస్థాగతంగా మా సంస్థను బలోపేతం చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా రావటం, నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగానే ఇక్కడికి వచ్చాము. ఈ సమావేశం అనంతరం ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మరలా మీకు తెలియపరుచుకుంటాం. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఖలీం గారి ఆధ్వర్యంలో ఈరోజు
మన వినుకొండ నియోజకవర్గంలో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరమైన ఏవైతే హక్కులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మైనార్టీస్లైన సోదరులందరికీ కలగాలని చెప్పి, హిందూ ముస్లింలు భాయి అని చెప్పి మత సామరస్యంతో మనం అందరం మెలగాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్న దేశంలో కానీ, ప్రపంచంలో కానీ, రాష్ట్రంలో కానీ చాలా చిన్న చూపుతో మనము ముస్లింల సమాజం ఉంది. మరి అందరూ ముస్లిం సమాజం ఐకమత్యంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా మన కరోనా సమయంలో మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మేము ఉన్నామని చెప్పి హిందూ, ముస్లిం, జైన్, క్రిస్టియన్స్ ఇలా అందరి వర్గభేదాలు లేకుండా అందరికీ సహాయం చేసి గొప్ప మానవత్వాన్ని చాటి చెప్పారు. ఈరోజు మన కలీం గారు మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా వినుకొండ అన్ని జిల్లాలు, ఈరోజు మనం పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా 16 నియోజకవర్గాలు కూడా కమిటీలు ఏర్పాటు చేసి మన వినుకొండకి వారు విచ్చేశారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా కార్యరూపం అనేది మనం ప్రెస్ మీట్ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైతే ముస్లిం సమస్యలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా వారు ఎప్పటికప్పుడు మనకు చిన్న వక్ఫ్ బోర్డు సమస్యలు కానివ్వండి, తర్వాత ఏ సమస్యలు ఉన్నా సరే మేము ఉన్నామని చెప్పి ముస్లింలకి సహాయంగా అండదండలుగా ఉంటున్న కలీం గారికి, ఇక్కడ విచ్చేసిన నియోజకవర్గ నాయకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు.